అందరికీ నమస్తే అండి. దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించిన ఆర్జీకార్ మెడికల్ కాలేజీలో కలకట్టాలోని ఆర్జీకార్ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థిని సంఘటన మనందరం ఫాలో అయ్యాం. సో దేశవ్యాప్తంగా అది ఒక సంచలనం. 2024 ఆగస్టు 9వ తేదీన జరిగింది. తెల్లవారుజామున 3:30 ఆ టైంలో ఒక వైద్య విద్యార్థిని అక్కడ పనిచేసే సంజయ్ రాయ్ అవుట్ పోస్ట్లో పనిచేసే సంజయ్ రాయ్ అనే వ్యక్తి అత్యంత దారుణంగా కిరాతకంగా ఆమెను అత్యాచారం చేసి చంపేశాడు. సో ఈ ఘటన మీద పోలీసు విచారణ జరగడం, ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ జరగడం, సిబిఐ రకరకాల అనుమానాలు, సందేహాలు, ఇన్ని ప్రశ్నల మధ్య చివరికి సంజయ్ రాయ్ను కోర్టు 3 రోజుల కిందట దోషిగా నిర్ధారించింది. ఈరోజు అతనికి కోర్టు జీవిత ఖైదు విధించింది. ఇది అరుదైన కేటగిరీలోకి రాదు, ప్రత్యేకమైన కేటగిరీలోకి ఈ కేసు రాదు కాబట్టి అతనికి మేము మరణ శిక్ష విధించడం లేదు అని కోర్టు చెప్పిందనమాట ఈ సందర్భంగా. సో జీవిత ఖైదు విధిస్తూనే బాధిత కుటుంబానికి, ఎవరైతే అమ్మాయి ఫ్యామిలీ ఉందో ఆ ఫ్యామిలీకి ప్రభుత్వం 17 లక్షల రూపాయలు సాయం చేయాలి అని కోర్టు తీర్పులో పేర్కొందనమాట. సో ఈ ఓవరాల్ ఘటన ఓకే, జరిగింది, సంఘటన జరిగింది, వాడు తప్పు చేశాడు, వాడిని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు, సిబిఐ కేసు ఇన్వెస్టిగేట్ చేసింది, సిబిఐ కూడా అతన్నే దోషిగా తేల్చింది, కోర్టుకి తగిన ఆధారాలు సబ్మిట్ చేశారు, కోర్టు కూడా అతన్ని దోషిగా నమ్మింది, కోర్టు అతన్ని దోషిగా తేల్చి ఈరోజు శిక్ష విధించింది. ఓకే, అక్కడితో ఘటన అయిపోయినట్టేనా? కానీ ఆ ఘటన జరిగినప్పుడు ఎన్ని వార్తలు వచ్చాయండి? అది కేవలం మెడికల్ కాలేజీలో ఒక వైద్య విద్యార్థిని మీద జరిగిన ఘటనగానే దేశాన్ని నమ్మించారు, వ్యవస్థలను నమ్మించారు. కానీ అక్కడ ఒక పెద్ద మెడికల్ మాఫియా ఉంది, ఆర్గాన్స్ మాఫియా ఉంది, ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ బలవంతంగా చేసేస్తున్నారు, ఒక పెద్ద మాఫియా రన్ అవుతుంది అండర్ గ్రౌండ్లో అని పెద్ద బీభత్సమైన ఆరోపణలు వచ్చాయి. సో ఆ విషయం ఆ అమ్మాయికి తెలుసు కాబట్టే దీనిలో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యారు. ఆ అమ్మాయి లోపల ఉన్న స్పెర్మ్ కూడా ఒక్క వ్యక్తిదే కాదు. ఆ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఒక 4-5 వ్యక్తులు కలిపి ఇలా బలాత్కారానికి పాల్పడి ఉంటారు అని వచ్చింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్లో కూడా మొదట సిబిఐ అదే చెప్పింది. వాళ్ళు ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంటు ఇది ఒక్కలు చేసింది కాదు, 3 లేదా 4 ఇన్వాల్వ్ అయ్యి ఉంటారని మేము భావిస్తున్నామని సిబిఐ పేర్కొంది. కానీ చివరికి సంజయ్ రాయ్ అనే వ్యక్తిని మాత్రమే దోషిగా తేల్చింది. ఇతన్ని దోషిగా తేల్చడానికి ఇంత ఇన్వెస్టిగేషన్ ఎందుకు? ఆ ఘటన జరిగిన 2వ రోజు, ఆ నెక్స్ట్ డేనే వితిన్ 8 అవర్స్లో పోలీసులు సంజయ్ రాయ్ని అరెస్ట్ చేశారు. అప్పుడే అతను ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు, అవును నేను తప్పు చేశాను, నేనే చేశాను, నన్ను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనేటట్టు చెప్పాడు. మరి అప్పుడే అతన్ని పట్టుకోవచ్చుగా, అయిపోయిందిగా అక్కడితో కేసు. సిబిఐ రావడం ఎందుకు, కొన్ని నెలల పాటు ఇన్వెస్టిగేట్ చేయడం ఎందుకు, చివరికి అదే తేల్చడం ఎందుకు? అనేక అనుమానాలు, అనేక ప్రశ్నలు లేవనెత్తి ఎన్నో ప్రశ్నలుగానే మిగిల్చి చివరికి సిబిఐ కేసు క్లోజ్ చేసింది. కోర్టు కూడా కేసులో తుది తీర్పు ఇచ్చేసింది. మరి గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నారు కదా, స్పెర్మ్ కౌంట్ ఎక్కువ ఉందన్నారు కదా, ప్లస్ ఇంటర్నల్గా ఒక పెద్ద మాఫియా దాగుందన్నారు కదా, ప్రిన్సిపల్ హస్తం ఆ సందీప్ ఘోష్ అనే ప్రిన్సిపల్ హస్తం ఉందని చెప్పారు కదా, అలాగే అక్కడ మేనేజ్మెంట్ పాత్ర చాలా వరకు ఉందని చెప్పారు కదా. మరి ఇవన్నీ ఏమైనట్టు? పెద్దలు ఎక్కడైనా కాంప్రమైజ్ అయిపోయారా? దీనిలో రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, అధికార పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, మమతా బెనర్జీ ప్రభుత్వం సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, ఈ కేసుని డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేస్తే మమతా బెనర్జీ ప్రభుత్వానికే ముప్పు ఉంటుంది అని చెప్పి దేశవ్యాప్తంగా నేషనల్ మీడియాలో అప్పట్లో తెగ రాశారు. ఇప్పుడు ఏమీ లేదు, చాలా సింపుల్గా ఒక్కడే చేశాడు, ఆడు తప్పు ఒప్పుకున్నాడు, ఆడు చేసినట్టు నేరాలు ఆధారాలు దొరికాయి కాబట్టి కోర్టు అతన్ని శిక్షించేసింది. సో మన దేశంలో వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి అనడానికి ఇదో ఉదాహరణ. ఆ ఘటన జరిగిన వెంటనే మన మీడియాలు కూడా బాగా ఫోకస్ పెట్టాయి. ఆ ఘటన అలా జరిగింటుంది, ఇలా జరుగుతుందని రకరకాల కోణాల్లో ఒక పోస్ట్ మార్టం చేశాయి, మీడియా పోస్ట్ మార్టం. కానీ ఇప్పుడు మీడియాలు కూడా వదిలేశాయి, అందులో లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం కూడా చేయడం లేదు.